నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆయన వచ్చి మాట్లాడండి అమ్మా, అందరూ కూడా ఓపెన్ అప్ అవ్వండి, మీకు ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించి మహిళలు పూర్తిగా అంటే వ్యతిరేకత కనిపిస్తుంది, 50కి above%. మీరేమంటారంటే అసలు ఏం జరుగుతుంది అసలు ఆ వ్యతిరేకతకి సంబంధించి? మామూలుగా నాగబాబు ఇట్లాంటి విషయాలు జోక్యం చేసుకోరు ఆయన జనరల్గా. అయితే ఆయన కూతురు మీద కూడా చాలా ట్రోల్స్ జరిగాయి అప్పుడు. అమ్మాయి పేరు నిహారిక మీద, ఆమె భర్తని ఈమె వదిలేసింది, ఈమె బిహేవియర్ వల్ల భర్త వదిలేశాడని జరిగింది. తర్వాత ఆమె పబ్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రగ్స్ ఉన్నాయి. నిజానికి ఈమెకి డ్రగ్స్కి ఏమి సంబంధం లేదు, ఈమె డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఏమి ఎక్కడ ఆరోపణ రాలేదు. ఆ పబ్లో ఈమె ఆ రోజు వెళ్ళిన పబ్లో డ్రగ్స్ పట్టుబడినాయి అనేది ఆరోపణ. దాంట్లో ఈమె ఉంది కాబట్టి ఈమె కూడా డ్రగ్స్ కోసం వెళ్ళిందని, అంతరాత్రి అక్కడ ఏం చేస్తుందని. మామూలుగా మనకు తెలుసు సెలబ్రిటీలు పిల్లలు వాళ్ళ నైట్లలో పబ్లు పర్మిషన్లు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ముఖ్యంగా కొన్ని రకాల పబ్బులకి నైట్ అంతా కూడా పర్మిషన్ ఉంటాయి, 5 స్టార్ హోటల్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు గడుపుతుంటారు. రెండోది, ఇంత ముందులాగా నైట్ అండ్ డే అనే కాన్సెప్ట్ పోయింది. చాలామంది నైట్లో వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్తారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చినాక మొత్తం కాన్సెప్ట్లు మారిపోయినాయి. సో ఓల్డ్ కాన్సెప్ట్ నైట్లో తిరగడం, లైట్లో ఇది అనేది పోయింది. అసలు చాలామంది నైట్ లైఫే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి నైట్ వర్క్ ఉంటుంది. అలాగా వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళు వెళ్తారు, డే అంతా పనిచేస్తారు, నైట్లో పోయి ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఏదో లేట్గా లేస్తారు. కొంతమంది నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన డే అంతా నిద్రపోయి నైటే పని చేస్తాడు. షూటింగ్లు కూడా అలాగే ప్లాన్ చేస్తాడు ఆయన సబ్జెక్టులు కూడా అలాగే ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ అది ఆయనకి నడుస్తుంది కాబట్టి చేస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం ఎట్లా విమర్శిస్తాం? సో కాబట్టి అలాగా ఈ అమ్మాయి వెళ్ళింది. అప్పుడు ఈ అమ్మాయి మీద కూడా కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయి బట్టల మీద, ఈ అమ్మాయి ఒక సినిమాలో, తమిళ సినిమాలో కొద్దిగా ఎక్స్పోజింగ్ కాస్ట్యూమ్స్ వేసుకునింది, దాని మీద కూడా చేశారు. మామూలుగా ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళ హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఆ ఫ్యామిలీలో విమెన్ బాగా చేయకూడదు, అంటే ఎక్స్పోజ్ చేయకూడదు అనుకుంటారు. కృష్ణ వాళ్ళ కూతురు మంజులని హీరోయిన్ కానివ్వకుండానే ఫ్యాన్స్ ఆపేశారు. కృష్ణ ఒప్పుకున్నాడు మంజుల హీరోయిన్ కావడానికి, కానీ ఫ్యాన్స్ వచ్చి చాలా తీవ్రంగా ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే పద్మాలయాలకు వెళ్ళి ఫ్యాన్స్ కిరోసిన్ పోసుకొని ముట్టించుకోవడానికి ట్రై చేశారు. అంటే ఇది ఒక రకంగా బ్లాక్ మెయిలే కదా. తన ఫేవరెట్ హీరో వాళ్ళ కూతురు ఇంకా అవ్వకూడదు అనమాట. ఆమె కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వకూడదు. ఇది క్లియర్గా ఫీడల్ మనస్తత్వం, పేట్రియార్కల్ మనస్తత్వం. చివరి కృష్ణ కూడా ఇంకా మన వాళ్ళు ఎవరన్నా చనిపోతే మళ్ళీ జీవితాంతం వెంటాడుతుంది, అమ్మ నువ్వు ఆపేసాయి అని చెప్పాల్సి వచ్చింది. ఆమె చాలా బాధతో ఆగాల్సి వచ్చింది. తర్వాత పెద్ద అయినాక ఏవో చిన్న చిన్న క్యారెక్టర్లు అవి చేసుకుంది. అంటే ఇప్పుడు అది మారింది. ఇప్పుడు కమల్ హాసన్ కూతురు చాలామంది పిల్లలు చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూతురు కూడా చేస్తుంది. ఇలాగే ఎప్పుడు మారింది. ఇది కూడా ఇంకొక 20 ఏళ్ళకి మళ్ళీ మారుతుంది ఖచ్చితంగా. ఇప్పుడున్న ఈ డిస్కషన్ వేరే రూపంలోకి వెళ్తుంది. కాకపోతే ఈ కాంటెక్స్లో అంటే ఆయన ఫ్యామిలీ చుట్టూ, ఆయన కూతురు చుట్టూ జరిగిన డిబేట్స్ అవన్నీ ఆయన మైండ్లో ఉండొచ్చు. సో ఇప్పుడు శివాజీ మాట్లాడడం వల్ల ఆయన కొంత పర్సనల్గా కూడా తీసుకొని ఉండొచ్చు. లేకపోతే ఆయనకి శివాజీకి ఏం వైరుధ్యం నాకు తెలిసి ఏమి లేదు. సో మాట్లాడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఆయన ఆ కాంటెక్స్లో ఆయన మాట్లాడాడు. ఆయన చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 14 minutes ఉంది ఆ వీడియో. అదేంటంటే స్త్రీలు ఏ బట్టలు వేసుకోవాలి ఏంటి అనేది ఎవరు కంట్రోల్ చేయకూడదు. స్త్రీలు వాళ్ళ భద్రత చూసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన కంఫర్టబుల్గా ఉన్న బట్టలు వేసుకోవచ్చు అనేది చెప్పాడు. అంతవరకు కూడా ఆయన్ని వ్యతిరేకించాల్సిన అంశం ఏం లేదు. కానీ ఈ శివాజీని సపోర్ట్ చేసే వాళ్ళని ఆయన ఒక రకంగా నిందాపూర్వకంగా దాంట్లో మాట్లాడాడు. స్త్రీలని అంటే మిమ్మల్ని ఇలా మాట్లాడితే మీరు ఎందుకు గమ్మున ఉండారు అది ఇదని ఆయన అన్నాడు. దాంతో స్త్రీలు అట్టయ్యారు. నీకు ఎలాగా శివాజీని వ్యతిరేకించే హక్కు ఉంటుందో మాకు శివాజీని సపోర్ట్ చేసే హక్కు ఉంది. చాలామంది స్త్రీలు ఏంటంటే తక్కువ బట్టలు వేసుకోవడం, ఎక్స్పోజింగ్ చేయడం, లేకపోతే సిగరెట్లు పబ్లిక్ ప్లేస్లో సిగరెట్లు తాగడం, ఇలాంటి ఉమెన్ చూస్తే వేరే ఉమెన్కి కోపం ఉంటుంది, వాళ్ళ పట్ల అసహ్యం కూడా ఉంటుంది. చాలామంది బండబూతులు కూడా తిడతారు. నేను చాలామందిని పర్సనల్గా కూడా చూసినా, వాళ్ళు కనబడగానే స్క్రీన్ మీద కనబడగానే వీళ్ళకి ఆవేశం వచ్చి బీపీ వచ్చేస్తుంది.
వీపు వచ్చి ఊగిపోతారు. బిగ్ బాస్లో కూడా అంతే, బిగ్ బాస్లో ఉమెన్ పట్ల కూడా ఊగిపోతారు, మన మాధురి పట్ల కూడా అట్లా ఊగిపోయారు. సో ఇదేంటంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, భావజాలం అంటారు దీన్ని. భావజాలం అనేది మనకు వ్యతిరేకమైన భావజాలాన్ని మనమే కలిగి ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్మికులకి కర్మ సిద్ధాంతం నమ్ముతారు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది, పూర్వజన్మలో నువ్వు పాపాలు చేశావు కాబట్టి ఈ జన్మలో నువ్వు చెప్పులు కుట్టేవాడిగా పుట్టావు అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. సో ఈ జన్మలో మంచి చెప్పులు కుట్టేవాడిగా బతికితే వచ్చే జన్మలో బాగుంటామని చెప్తుంది కర్మ సిద్ధాంతం. నిజానికి ఇదే తన తిరుగుబాటు చేయకుండా తన పరిస్థితికి కారణమైన దోపిడీని ప్రశ్నించకుండా ఉండేదానికి కర్మ సిద్ధాంతం పనికొస్తుంది. కానీ అతను దాన్ని నమ్ముతుంటాడు. అది మనం చెప్పినా కూడా వినడం. నా కర్మ సార్, నేనేం చేస్తాను, నేను ఎవరినేముంటాను, ఇది పూర్వజన్మలో నేను చేస్తున్న కర్మ అని అతను నమ్ముతుంటాడు. ఇది కొన్ని వందల ఏళ్ళ పాటు మన కర్మ సిద్ధాంతం నమ్మించింది జనాల్ని. తర్వాత ఉద్యమాలు వచ్చినాక ఇది కర్మ కాదు, ఏమి కాదురా, నీ శ్రమని దోచుకుంటున్నారు అనేది తెలియజేశారు, ముఖ్యంగా కమ్యూనిస్టులు. సో అంటే దీన్ని మార్చేయమంటే తలకిందులు చైతన్యం అంటాడు. అంటే తమకి హాని చేసే భావజాలాన్ని కూడా తాము కలిగి ఉంటారు. స్త్రీల పరిస్థితి కూడా అంటే, స్త్రీలు చాలామంది మగవాడే డామినేట్ చేయాలి, మగవాడే ఇంపార్టెంట్, మనం సెకండరీ సిటిజన్ లాగా ఉండాలని స్త్రీలు కూడా నమ్ముతారు. ఎందుకంటే మనుధ శాస్త్రం ఇదంతా కూడా స్త్రీలని తక్కువ స్థాయిలో చూసి, మన హిందూ శాస్త్రాలన్నీ కూడా స్త్రీలకి తక్కువ స్థాయి ఉంచి కంట్రోల్ చేయాలి అని. అంటే చిన్నప్పుడు తండ్రి కంట్రోల్ చేయాలి, కొద్దిగా పెద్ద అయినాక అన్న తమ్ముడు కంట్రోల్ చేయాలి, ఇంకా పెద్ద అయినాక మొగుడు కంట్రోల్ చేయాలి, తర్వాత కొడుకు కంట్రోల్ చేయాలి. ఇవన్నీ పద్యాల రూపంలో ఉన్నాయి, స్త్రీలని కంట్రోల్ చేయాలని. స్త్రీలు కూడా ఆ భావజాలానికి అలవాటు అయిపోయి ఉంటారు. సో అందుకని మోడర్న్గా ఉండి, యాక్టివ్గా ఉండి, డైనమిక్గా ఉండి, తన ఇష్టం వచ్చినట్టు ఉండగలిగిన స్త్రీలను చూస్తే, అలా ఉండలేని స్త్రీలకి లేకపోతే భావజాల పరంగా కావచ్చు, జలసీ కావచ్చు, తాను అలా ఉండాలనుకుంటే ఉండలేకపోతున్నాను ఆ ముందు అన్న ఒక కడుపు మంట కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి, వ్యతిరేకిస్తారు చాలామంది. సో ఇదొక యాంగిల్. రెండోది, ఈయన స్త్రీలను నిందించడం కూడా వాళ్ళు హర్ట్ అయ్యారు. ఆయన చెప్పొచ్చు, అమ్మ మీరు ఇప్పుడు చుడిదార్ వేసుకోవడానికి కూడా రేపు విమర్శిస్తారు, ఇంతకుముందు చుడిదార్ వేసుకుంటే కూడా విమర్శించారు, ఇప్పుడు చుడిదార్ మీద దుపట్టా లేకపోతే విమర్శిస్తారు, రేపు చీర అంటే మళ్ళీ చీరలో కూడా ఏ కైండ్ ఆఫ్ చీర కట్టుకోవాలో, అంటే పల్స్ చీర వద్దు, ఇంకోటి వద్దు, లేకపోతే స్లీవ్లెస్ చీర వద్దు, ఇంకా ఇది అల్టిమేట్గా నువ్వు అలో చేసే కొద్దీ నేను కంట్రోల్ అనేది పెద్దగా పెరిగిపోతుంది, నువ్వు కంట్రోల్ని వ్యతిరేకించాలి అనేది ఆయన చెప్పుండొచ్చు. అలా కాకుండా ఆయన మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది వీళ్ళని కొంత నిందాపూర్వకంగా మాట్లాడితే వీళ్ళు హర్ట్ అయ్యారు. దాంతో ఇప్పుడు విపరీతంగా మీడియాలో స్త్రీలు ఈయన మీద యాంటీగా పోస్టులు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా శివాజీ సేవ్ అయ్యాడు నాగబాబు రావడం వల్ల. అంతకుముందు శివాజీ మీద చర్చ ఉండేది, ఇప్పుడు నాగబాబు చుట్టూ చర్చ కేంద్రీకృతం అయిపోయింది. ఎందుకంటే నాగబాబు మోర్ పాపులర్ దాన్ శివాజీ, ఎందుకంటే పొలిటికల్గా జనసేనలో చాలా ఇంపార్టెంట్. రెండోది, వైసీపీ వాళ్ళు కూడా దీంట్లో రంగంలోకి దిగేశారు. వాళ్ళల్లో ఉండే వైసీపీ స్త్రీలు కూడా ఇప్పుడు నాగబాబుని అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే నాగబాబు వైసీపీ వాళ్ళకు ఉపయోగపడడం, జనరల్ ఉమెన్ నాగబాబు మీద అటాక్ చేయడం కనబడుతుంది. మన ఛానల్ నుంచి వెళ్ళిన మాట్లాడితే కూడా కొన్ని చోట్ల చూసుకున్నప్పుడు స్త్రీలు యాంటీగా అంటే మనం పోస్టులు పెడితే దాంట్లో కూడా కామెంట్లు చూస్తే స్త్రీలందరూ నాగబాబుకి యాంటీగా మాట్లాడడం అనేది కనబడుతుంది. దీనివల్ల నాగబాబుకి పోయేదేం లేదు. కాకపోతే ఈ చర్చ ఒక ఆరోగ్యవంతమైన చర్చ కాకుండా ఎమోషనల్గా ఎవరి ఇది తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్.